నా పేరు కొమ్ము శిరీష. మాది పెద్దమాదిగపల్లి నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లా. మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు, మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత. మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే. మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం. చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు. మా నాన్న కౌలు రైతు. వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిపించారు. మమ్మల్ని చదివిపించేటప్పుడు చుట్టుపక్కల అందరూ, ఎందుకురా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు, ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా, ఆ డబ్బులు ఏదో మీరు వెనక్కేసుకోండి, మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు. కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపించారు. నేను మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము. చదువుకునేటప్పుడు చెప్పలేకపోయే వాళ్ళం అమ్మ నాన్నలకి, నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, ఇలా కోచింగ్కి వెళ్తున్నారు, మేము వెళ్ళాలి, స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాం. ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి, డబ్బు లేదు, మా నాన్న వాళ్ళు చదివిలేరు అనేసి నేను ఆగిపోయే వాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము. ఈ రోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం. ఉద్యోగం రూపంలో నాకు లభించింది. నేను నా కుటుంబం చాలా ఆనందంగా ఉండగలిగాం. ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిస్తున్నావు అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది. అన్నిటికీ సమాధానం మా నాన్న ఒకటే చెప్పాడు, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా నాకు వాళ్ళే. నేను పెద్దమ్మాయిని, ఇంకో అమ్మాయి చిన్నమ్మాయి. నా పెద్ద బిడ్డ మగరాయిలాగా ఉంటుంది అని చదివిపించాడు నన్ను. మా చెల్లి అన్ని స్కాలర్షిప్లతోనే చదువుకొని ఐఐటి విజయవాడలో చేసింది. ఇప్పుడు ఎన్ఐటి బీహార్ పాట్నాలో చదువుతుంది సివిల్ ఇంజనీర్ గా.